నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ప్రెసెంట్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, లింగంపల్లి రైల్వే స్టేషన్ లో. ఈ రోజు మార్నింగ్ 6 కి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 6.5 hours జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అది. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్తాను. సో ఇప్పుడు నేను హైదరాబాద్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నిన్న ప్రో కబడ్డీ సీజన్ 10 జైపూర్ లేక్ ఫినిష్ అయిపోయింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ప్రో కబడ్డీ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ రోజు నుంచి 6 days పాటు ప్రో కబడ్డీ మ్యాచెస్ అన్ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరుగుతాయి. సో ఆ మ్యాచెస్ చూడడానికి అయితే నేను వచ్చాను. నేను చూడమే కాదు, మీకు చూపిస్తాను ప్రో కబడ్డీ మ్యాచెస్ ఎలా జరుగుతాయి, స్టేడియం ఎలా ఉంటుంది, స్టేడియం లోపల వ్యూ ఎలా ఉంటుంది, ప్రో కబడ్డీ మ్యాచెస్ అన్ని ఎలా జరుగుతాయి, టీవీలో చూసేదానికి లైవ్ లో చూసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటకు వెళ్తాను. ఇక్కడ నుంచి రూమ్ కి అయితే వెళ్ళాలి. మీకు కొన్ని జర్నీ క్లిప్స్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈలోగా నేను ర్యాపిడో బుక్ చేస్తాను. ఇప్పుడే బయటకు వచ్చాను. ర్యాపిడో కోసం చూస్తున్నాను. ర్యాపిడో బుక్ చేశాను. వస్తున్నాడని చెప్పాడు అన్న, ఫోన్ చేశాడు. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి చాలా. ఇక మన ర్యాపిడో బాయ్ వచ్చేసాడు. ఇక్కడ డ్రాప్ లొకేషన్ వచ్చిందా? సో గైస్, మీరు అక్కడ చూసుకోవచ్చు గచ్చిబౌలి స్టేడియం. ఇదే కనపడుతుంది కదా తెలుగు యూనివర్సిటీ జెర్సీ కనపడుతుంది కదా. ఇక లోపలంతా గచ్చిబౌలి స్టేడియమే. ఈవినింగ్ మనం ఇక్కడికే వస్తాము. ఇప్పుడు ఇదిగోండి, ఇది స్టేడియం మెయిన్ ఎంట్రన్స్. లాస్ట్ టైం కూడా నేను మీకు వీడియో చేశాను. ఈవినింగ్ వచ్చినప్పుడు నేను లోపల మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉండిద్ది ఏంటి అనేది. సో గైస్, మీరు చూసుకోవచ్చు ఈ రూట్ లో అంతా ఎక్కువ పీజీ హాస్టల్సే ఉంటాయి. నేను ఇప్పుడు ఇక్కడ రూమ్ తీసుకునేది కూడా పీజీలోనే. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇదే మన పీజీ. మన పీజీ పేరు నెక్స్ట్ జెన్ అల్టిమేట్ మెన్స్ హాస్టల్. ఇందులో తీసుకున్నాను నేను రూమ్. ఏరియా మొత్తం చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు లోపలికి రూమ్ చూపిస్తాను మీకు. (202) ఇదే మన రూము. సూపర్ రూమ్, చాలా బాగుంది కదా. సో గైస్, రూమ్ అయితే చాలా బాగుంది. నాకు కూడా పిచ్చ ఆకలిగా ఉంది. నేను మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. సో ముందు కిందకి వెళ్ళిపోయి ఏమన్నా తినేసేసి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, రూమ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతాను నేను స్టేడియం దగ్గరికి. టికెట్స్ ఆల్రెడీ నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఎలా బుక్ చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు ఎవరికైనా తెలియకపోతే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన తెలుగు టైటన్స్ ప్రతిసారి ఓడిపోతుంది. సో ఎందుకు ఓడిపోతుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ వీడియో చూడండి. సో నాకు తెలిసినంత వరకు డిఫెన్స్ సరిగ్గా లేదు. అండ్ పవన్ షరావత్ మీద డిపెండ్ అవుతుంది టీం మొత్తం. ప్రతి టైం పవన్ షరావత్ సూపర్ 10 చేస్తున్నాడు కానీ బట్ టీం అయితే గెలవట్లేదు, మొత్తం యూనిటీగా ఆడట్లేదు. సో ఇప్పుడు హోమ్ లెగ్ లో ఉన్న గెలవాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. ఇంకా స్టేడియంకి వెళ్తాను, అక్కడ నుంచి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఎవరు ఆ వీడియో మిస్ అవ్వకండి, ఆ వీడియో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.